హాయ్ హలో అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పిల్లర్స్ సౌ. మరి ఈ రోజు అయితే మనతో ఉన్నారు ఇద్దరు, మా అమ్మ ఇంకా వచ్చేసి సరితక్కయ్య అయితే ఇప్పటివరకు వంటలు చేసింది తెలుసు కదా. సో మేము ముగ్గురం కలిసి ఒక స్పెషల్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాము. అది ఏంటా అంటే నన్నైతే ఒక సబ్స్క్రైబర్ రీసెంట్గా అడిగారు ఏదైనా డైట్ ప్లాన్ చెప్తారా అని. సో దానికోసం అని చెప్పేసి మీకు ఈరోజు మేము చూపించబోయేది వెయిట్ లాస్ పౌడర్. సో మరి ఈ పౌడర్ వచ్చేసి ఓన్లీ వెయిట్ లాస్ పౌడర్ అంటే ఓన్లీ వెయిట్ లాస్కే కాదండి, చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో మీరు డైట్ ప్లాన్ అన్నారు కాబట్టి నేను ఈ పౌడర్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాము. సో నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, వెయిట్ కంట్రోల్ చేయడానికి. దాంతో పాటుగా షుగర్, ఎవరికైనా షుగర్ ఉన్నట్టయితే షుగర్ కంట్రోల్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే షుగర్ రాకుండా కూడా ఇది చాలా యూస్ఫుల్ అండి. సో డైలీ 1 టైం ఈ పౌడర్ని మీరు హాట్ వాటర్లో కలిపి తీసుకున్నట్టయితే చాలా యూస్ఫుల్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, దానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేయాలో చూద్దాం. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చెప్తావు అక్కయ్య మాకు ఏం కావాలో? 250 గ్రాముల మెంతులు, ఓకే, 100 గ్రాముల ఓమ, 50 గ్రాములు నల్ల జీలకర్ర. ఓకే, సో చూడండి ఇక్కడ ఇది నార్మల్ జీలకర్ర అయితే కాదండి, నల్ల జీలకర్ర. చూడండి ఎలా ఉంటుందో. మేబీ చాలామందికి ఇది తెలుసో తెలీదో మాకు తెలీదు. సో ఒకవేళ నార్మల్ జీలకర్ర యూజ్ చేయకండి, ఎందుకంటే మేము ఎలా చూపిస్తున్నామో అలానే ట్రై చేయండి. సో మీకు రిజల్ట్ అయితే మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో చూడండి, షాప్లో అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు నల్ల జీలకర్ర అంటే. సో ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించిన, ఓకే, వేడి అవ్వాలి, జస్ట్ వేడి అంతే. ఓకే, అందులో ఆయిల్ అవసరం లేదు కదా? ఆయిల్ అవసరం లేదు. సో పాత్ర పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ లేకుండా, ఓన్లీ ఆయిల్ లేకుండా అందులో మెంతులు అయితే వేయిస్తున్నారు. కొంచెం వేడవ్వాలంట అంతే. ఓన్లీ మెంతులేనా ఇవి రెండు కూడా? ఇవి కూడా వేడి కావాలంటే. ఓకే, జస్ట్ వేడవ్వాలంతేనా? సో ఫస్ట్ అయితే మెంతులు వేస్తున్నారు. వేడి అవ్వాలంతే, ఇట్లా ముట్టుకుంటే కొంచెం వేడి కలగాలి. వేడి అయినాయి అంతే, సరిపోతుంది ఇది. కొంచెం నెక్స్ట్ మెంతులు ఇవి తీసేసుకుందాం వేరే బౌల్లోకి. ఓకే, సో మెంతులు అయితే కొంచెం వేడయ్యాయి. సో నా పక్కన వేరే బౌల్లో తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం జస్ట్ వేడి అయిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఓమా వేస్తుంది. సో ఇవి కూడా అంతే, కొంచెం వేడైతే సరిపోతుంది. మిక్సీలో కూడా పట్టాలి ఇంకా. ఇవి కూడా వేగిపోయినాయి, జస్ట్ వేడి అవ్వాలి. వేడైనాయి, తీసేసుకుందాం. సో సపరేట్గా వేయిస్తున్నావు కదా దానికి. సో నెక్స్ట్ జీలకర్ర వేసేసుకుందాం. ఓకే, ఇది కూడా కొంచెం వేడి అంతే, కొంచెం వేడవ్వాలి అంతే. ఇప్పుడు చలికాలం కాబట్టి టైం పడుతుంది, ఎండాకాలం అయితే ఇట్లా వేసి ఇట్లా తీయంగానే వేడవుతుంది. ఓకే, సో అయిపోయింది, మిశ్రమం అయితే చల్లారింది. ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం. సో ఓన్లీ పౌడరే కదా, వాటర్ ఏమి వేయొద్దు? వేయద్దు. ఇప్పుడు ఎన్నిసార్లు తాగాలి డైలీ? ఇది డైలీ పరిగడుపున 1 స్పూన్ గోరువెచ్చని వాటర్తో తాగాలి. ఓకే, సో కొంచెం కొంచెం వేసేసి పౌడర్ పట్టుకోవడం అంతేనా? గ్రైండర్ ఇది జల్లడ పట్టుకోవాలి, మెత్తటి పౌడర్ కిందికి వస్తుంది. ఇది గ్రైండర్ పట్టేసామండి ఆల్రెడీ. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని మిక్సీ పడతారు కదా. సో ఆల్రెడీ మిక్సీ చేసిన మిశ్రమాన్ని జల్లడ పడుతున్నాం. సో చూసారా, ఇలా జల్లడ పడుతూ ఉంటే స్మూత్గా సన్నగా ఇట్లా వస్తుంది పొడి, మెత్తటి. సో కొంచెం టైం అయితే పడుతుంది గ్రైండర్ పట్టుకుంటూ ఆ పొడిని అలా చేసుకోవాలి. ఇట్లా గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఒక 3 months దాకా నిల్వ ఉంటుంది. రోజుకి 1 స్పూన్ అంతే. రోజుకి 1 స్పూన్ 2-3 months ఉంటుందా ఇది? 2-3 months దాకా నిల్వ ఉంటుంది. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయట పెట్టేసి అయిపోతుంది. ఓకే, ఇది జల్లెడ పట్టుకున్న తర్వాత సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇక రోజు ఇంత ఒక్క స్పూన్ గోరువెచ్చని వాటర్లో పరిగడుపున తాగాలి. సో ఇది 2-3 మంత్స్ అయితే స్టోరేజ్ ఉంటుంది. సో అంతే, చిన్న ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని గోరువెచ్చగా చేసుకోవాలి. ఇందులో పౌడర్ కలుపుకొని డైలీ పడిగడుపున తాగితే సరిపోతుంది. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం పావు స్పూన్ తీసుకుంటున్నా, పెద్దవాళ్ళకైతే ఒక స్పూను. పిల్లలు కూడా తాగవచ్చు, చాలా మంచిది హెల్త్కి. సో గోరువెచ్చని నీళ్ళు అయితే అయిపోయాయి. ఇప్పుడు ఈ పౌడర్ కలుపుకొని డైలీ మీరు ఇలా పడిగడుపున తాగితే మాత్రం మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఇది ఒక 15 to 20 days మీరు ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి. కమాన్ రా తాగండి ఇప్పుడు. ఇప్పుడు శివ అయితే తాగుతున్నాడు. తాగరా శివ. ఎలా ఉందిరా? చేదుందా? చేదుందా? మంచిగా ఉందా? అయితే తాగరా. డైలీ పెడతాం మేము ఇప్పుడు, మార్నింగ్ డైలీ తాగాలి నువ్వు మరి. కన్నయ్య కూడా ఇప్పుడు తాగుతున్నాడు. కన్నయ్య ఎలా ఉంది? కొంచెం చేదుందా? నల్ల జీలకర్ర వేసాం కదా, కొంచెం అయితే చేదు ఉంటుంది. బట్ హెల్త్కి ఎంతైతే చేదు ఉందో అంత మంచిది. సో ట్రై చేయండి 15 to 20 days ఆర్ 1 month ట్రై చేసి మాకైతే చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఎలా చేయాలో వీడియో అయితే చూసారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణ పిల్ల సౌండ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు click on bell icon.